ఎన్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మనకి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులను కనుక చూసినట్లయితే ఈ యొక్క గురుగ్రహము కర్కాటక రాశిలో ఉన్నాడు. శుక్రుడు కూడా కర్కాటక రాశి ప్రవేశం చేశారు. ఇకపోతే బుధుడు మిథున రాశిలోకి స్వక్షేత్రగతుడై వచ్చాడు. కుజుడు వృషభ రాశిలో ఉన్నాడు. 2 ఆగస్టు 2026 సంవత్సరం తర్వాత ఈ యొక్క మిథున రాశిలోకి రావడం జరుగుతుంది. కుజుడు అంతవరకు అక్కడే ఉంటాడు. ఇకపోతే కేతువు మనకి సింహరాశిలోనే ఉంటాడు. ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క గ్రహస్థితిగతులను బట్టి మనం ఈ వారం ఒక్కొక్క రాశి వారీగా ఎలా ఉందో మనం చూద్దాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా జన్మంలో మీకు రాష్ట్రాధిపతి వచ్చాడు. చక్కగా బ్రహ్మాండంగా మీ భర్తలందరూ కూడా మీకు డైమండ్ నెక్లెస్లు కొంటారు. ఇక మనస్సు అంతా కూడా ఆడబడుచులతో మరదలతో సతమతమవుతూ ఇంతకాలంగా ఉన్నటువంటి ఈ యొక్క బాధలన్నీ కూడా కాస్తగా తీరిపోతాయి. భర్తలు వాళ్ళ అమ్మలు చచ్చిపోతే దాని డిప్రెషన్లో మౌనంగా ఉండడం అనేటటువంటిది ఉంటుంది మిథున రాశి వారికి. అది చూసి మీకు పిచ్చెక్కిపోతుంది. ఇల్లు మారాలండి అని చెబుతారు మీరు మీ హస్బెండ్లకి, కానీ వాళ్ళు మారరు. నాకు ఈ ఇల్లే బాగుందంటారు. ఆ విధంగా విద్యార్థులందరూ కూడా ఆదాయాల కోసం రకరకాల పార్ట్ టైం జాబులు చేస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క శుక్రుడు కూడా మనకి ధనస్థానంలో ఉన్న కారణంగా స్త్రీల వలన మీకు ధనం బాగా డబ్బు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇదివరకు కాలంలో బాయ్ ఫ్రెండ్స్ పెట్టేవారు ఆడవాళ్ళకు, ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్సే రివర్స్లో బాయ్ ఫ్రెండ్స్కి పెడుతున్నారు. దాన్నే శుక్ర గురుడు కలవడం అంటారు. ఆ విధంగా ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. ఇకపోతే ఈ యొక్క కేతువు మనకి చక్కగా ఈ తృతీయ స్థితిగతుడైనటువంటి ప్లేస్లో ఉండడం ద్వారా మీకు విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు మీకు ఎక్కువగా ఏర్పడతాయి. వివిధమైనటువంటి ప్రాజెక్ట్స్ మీరు ఈ యొక్క ఎన్ఆర్ఐలతో స్నేహాలు, తర్వాత సంబంధాలు, వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళాలి, తర్వాత ఈ యొక్క విదేశాలకు సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు ఇవన్నీ కూడా మీరు చేయడం జరుగుతుంది. మిథున రాశి వారికి లాటరీలు, షేర్సు బాగా కలిసి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ వారం మీ యొక్క లక్కీ కలరు నీలము. ఆ విధంగా ఈ యొక్క భాగ్యంలో ఉన్నటువంటి రాహు మీకు అన్ని రకాల వ్యాపారస్తుల అందరికీ కూడా లాభాలను కలిగిస్తాడు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీరు గురు జపం బాగా చేయండి, గురు స్తోత్రాలు చదవండి. అలాగే రావి చెట్టును మీ ఇంట్లో వేసి పూజ చేయండి, లేదా మేడి చెట్టును పూజ చేయండి. మేడి చెట్టును వేసుకొని గురు చరిత్ర పారాయణ చేయండి. అనాథలకి, పేదవారికి, వికలాంగులకి, సాధువులకు దాన ధర్మాలు చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.